సన్నగా తరుక్కున్న కొత్తిమీర నీట్గా కడుక్కోవాలండి. ఇలా మంచిగా నీట్గా ఇవ్వండి. ఒక ఆనియన్, పచ్చిమిర్చి 2 టమాటాస్ అండి. తరుక్కున్న టమాటాస్, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఇంకా ఆనియన్స్ ఇలా తరుక్కోవాలండి. గ్రేవీ బాగా వస్తుంది. ప్లస్ ఇది కొత్తిమీర అండి. ఇది చూడండి. కడుక్కున్న చికెన్ 1/2 kg. దీంట్లో వచ్చేసి మనం అన్ని కలుపుకుందాం. కొంచెం పసుపు, సాల్ట్ వేద్దాం. తగినంత సాల్ట్ వేసుకోండి, మీ ఇష్టం. కరిగొద్ద కొంచెం కారం. మేమైతే ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్. మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి. అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. ఇది మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా పట్టేస్తుంది ముక్కలకి. కలుపుకుంటే మంచిగా ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకొని 1/2 hour పక్కన పెట్టుకొని తర్వాత కర్రీ స్టార్ట్ చేసుకోవాలి. 1/2 kg చికెన్ ఫ్రెండ్స్. ఇది ఇలా కలుపుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. 1/2 hour పెట్టుకోండి. తర్వాత కర్రీ స్టార్ట్ చేసుకోండి. గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. కర్రీకి సరిపోయేంత. మేమైతే ఆయిల్ ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్ రెడ్డిష్ రావాలండి. వచ్చాక చికెన్ వేసుకుందాం. ఆనియన్స్ వేగినాయి. ఇప్పుడు 1/2 hour మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చికెన్ని, అందులో వేసేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుందాం. దగ్గర పడింది చికెన్. ఆల్మోస్ట్ అయిపోయినట్టు. కొంచెం మసాలా వేసుకుందాం. గరం మసాలా ఫ్రెండ్స్. ఇది కలిపేసుకుందాం. సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఫినిషింగ్ లాస్ట్లో వేయాలి. ఎక్కువ వేసుకుంటాం.